ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీ గొప్ప నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యంలో ఉన్న జీవాన్ని మేము పొందుటకు, తద్వారా మీ కొరకు జీవించుటకు సహాయం చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట గురించి మనం ఆలోచన చేస్తాం. చాలాసార్లు రొట్టెల అద్భుతం గురించి మనం వినుంటాం. అనేక సార్లు మరి శిష్యుల యొక్క ప్రతిస్పందన గురించి మనము విని ఉంటాం. అయితే ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. యేసు ప్రభువు ఏమి చేయనై ఉండెనే తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ఈ మాట గమనిస్తే యేసు ప్రభు ఈ రొట్టెల అద్భుత విషయం, లేకపోతే ఆ సమస్య ఏంటి? ఆహారం లేదు, రొట్టెలు లేవు, ప్రజలు 3 రోజుల నుంచి ఆహారం లేక ఆకలితో ఉన్నారు. అది సమస్య. అయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, ఆ సమస్యను ఎలాగూ పరిష్కరించాలో తాను ఎరిగి ఉండి. అంటే యేసుప్రభుకు తెలుసు తను అద్భుతం చేయబోతాడు, వారు ఆకలి తీరుతాయి, 12 గంపలు మిగులుతాయి, ఇవన్నీ యేసుప్రభుకు తెలుసు. కానీ అక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఆయన ఆ శిష్యుల్ని అడుగుతూ ఉన్నాడు, ఇప్పుడు ఏం చేస్తాం? చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎందుకు యేసుప్రభు అలా అడిగాడు? సమస్య వచ్చింది, పరిష్కారం చేసేయచ్చు, కానీ ఈ గ్యాప్లో కొంత మనం చూస్తున్నాం. ఆ గ్యాప్లో ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం అంటే సమస్యకి పరిష్కారానికి మధ్యలో ఒక సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో యేసు ప్రభువు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని ఆయన మనల్ని గమనించడానికి లేక పరీక్షించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. స్పష్టంగా చెప్పబడింది బైబిల్లో, తాను ఏమీ చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. కాబట్టి మన ముందు ఒక సమస్య ఉంది, దేవుడు దాన్ని పరిష్కారం చేస్తాడు. ఎలా పరిష్కారం చేయాలో ఆయనకు తెలుసు. అయితే ఆయన నీ దగ్గర నుంచి ఒకటి ఎదురు చూస్తున్నాడు, ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ 2 శిష్యులు 2 రకాల సలహాలు చెప్పారు. గమనించండి, దేవుడు మన నోటితో మనం ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కొన్నిసార్లు మనం చాలా భక్తిపరులు అనుకుంటాం, చాలా విశ్వాసం ఉందనుకుంటాం, కానీ ప్రాక్టికల్ లైఫ్లో వచ్చే లోపల మన విశ్వాసం చాలా తక్కువని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వాళ్ళు అప్పటికే ఎన్నో కార్యాలు చూశారు. వాస్తవంగా రొట్టెల అద్భుతం కూడా అంతకుముందే వాళ్ళు చూశారు. అయితే కూడా యేసు ప్రభు వారిని ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే వీరి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ అది కూడా యేసు ప్రభుకు తెలుసు. అయితే మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తాడంటే మనం ఎలాంటి వారో తాను తెలుసుకోవాలని మనం అనుకుంటాం చాలాసార్లు, కానీ మనం ఎలాంటి వారో ఆయనకు తెలుసు. అయితే మనం ఎలాంటి వారో మనల్ని మనం తెలుసుకొని మనం ఆత్మీయతలో ఎదగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి సమస్యకు పరిష్కారానికి మధ్యలో నీ ప్రతిస్పందన ఎలా ఉంది? నేను అనుకుంటాను ఈ సమస్య పరిష్కారం, ఈ యొక్క టైం గ్యాప్లో చాలామంది ఏం చేస్తారంటే నిరాశతో యేసు ప్రభుని కొంతమంది వదిలిపోయి కూడా ఉంటారు.
కదా, ఎందుకంటే 3 రోజులు అయిపోయింది, ఆహారం దొరకలేదు. కాబట్టి ఈ స్పాన్ ఆఫ్ టైంలో కొంతమంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు, ఇండ్లకి వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకు ఇంక ఇక్కడ కూర్చోవడం ఎందుకు, ఈయన ఇట్లే పోతూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు మాకు అన్నం పెట్టకుండా చేస్తాడు అని కొంతమంది, మరి ఆకలి తట్టుకోలేని వాళ్ళు కూడా కొంతమంది డ్రాప్ అవుట్ అయిపోయి ఉండారేమో మనకు తెలియదు. బట్ గ్యాప్ ఉంది అక్కడ. అది మనం అర్థం చేసుకోవాల్సిందంటే సమస్యకు పరిష్కారానికి గ్యాప్ ఉంది. మన ఆలోచన ఏంటంటే సమస్య వెంటనే పరిష్కారం అయిపోవాలి, సమస్య వచ్చిందా వెంటనే వెళ్ళిపోవాలి, ఒక ఇబ్బంది ఉందా వెంటనే వెళ్ళిపోవాలి, దానికి టైం మనం పెట్టుకోం, అది వెంటనే జరిగిపోవాలి. అయితే బైబిల్లో ఇక్కడ మనం చూస్తున్నాము ఒక గ్యాప్ ఉంది. యేసుప్రభు ఈ గ్యాప్లో మనల్ని మనం తెలుసుకోవాలని కోరుతున్నాడు. 2 శిష్యులు మనం చూస్తుంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందంటే, నేను అనుకుంటున్నాను యేసుప్రభు కోరుకున్న రెస్పాన్స్ ఏముంటుందంటే, ప్రభువా నువ్వు అద్భుతం చేయగలిగిన దేవుడు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారము నీవే చేయగలవు, నువ్వే చెయ్యి అని చెబుతారేమో అని యేసుప్రభు ఎదురు చూసి ఉండొచ్చు. ఎందుకంటే నిజమైన భక్తి అలాగే చెప్పాలి కదా, ప్రభువా నీవే మాకు సహాయం చేయి, నీవే ఈ సమస్యను పరిష్కరించు అని వాళ్ళు చెప్పాల్సింది. యాక్చువల్గా సరైనటువంటి ఆత్మీయ స్టాండర్డ్ ఉంటే. కానీ ఇక్కడ ఒక శిష్యుడు అంటున్నాడు, గమనించండి, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. అంటే ఈ శిష్యునికి ఏం కనిపిస్తూ ఉందంటే లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. యేసుప్రభు యొక్క శక్తి కనపడడం లేదు, యేసుప్రభు యొక్క అద్భుతాలు చేసే శక్తి ఆయన కనపడడం లేదు, యేసుప్రభు యొక్క వాక్యం ఆయనకు సరిగా తెలియదు, కేవలం లెక్కలేస్తూ ఉన్నాడు. ఓహో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఇన్ని రొట్టెలు తింటారు, ఏమి ఆయన బహుశా లెక్కేసుకొని ఉండొచ్చు. వీళ్ళు ఇంతమంది, ఈ 5,000 మందిలో ఈ సన్నగా ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి 2 రెట్లు కావాలి, మరి ఇంతమంది లావుగా ఉన్నారు వీళ్ళకి ఒక 3 రొట్టెలు కావాలి. మొత్తం మీద ఆయన ఏం చేస్తున్నాడంటే లెక్కలేసి అంటే తను అనుకుంటున్నాడు ఈజ్ ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో, అంటే క్యాలిక్యులేషన్ ఇస్తున్నాడు, దిస్ ఈజ్ దిస్ ఓకే నౌ ఐ నో అని చెప్తున్నాడు. 200 దినారాలు ఉంటే కూడా సరిపోదు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము మన మనస్సుతో మన మేధస్సుతో లెక్కలు వేస్తే మన సమస్య పరిష్కారం కాదు. దేవుడు జోక్యం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఇంటర్వీన్ కావాలి నీ జీవితంలో, దేవుడు నీ సమస్యలో జోక్యం చేసుకోవాలి, దేవుడు జోక్యం చేసుకోవాలని నువ్వు కోరుకోవాలి. అంతే తప్ప నీ లెక్కలేసి ఇంతమందికి ఇంత కట్టాలి, ఇంతమందికి నేను ఇంత బాకీ ఉన్నాను, లేకపోతే ఇంత కావాలి, ఇంత అయితేనే నాకు సరిపోతుంది, ఫలానా వ్యక్తి వచ్చి సహాయం చేస్తేనే నా బ్రతుకు బాగుపడుతుంది, ఇవన్నీ లెక్కలు. ఈ లెక్కలు సరైన ఆత్మీయ స్థితికి సూచన కాదు. కాబట్టి నువ్వు నీ మేధస్సును ఉపయోగించి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకుంటే అది ఎప్పటికీ కాదు. ఆ లెక్కలు ఎప్పుడు కరెక్ట్గా ఉండవు. ఆ లెక్కలు మరి ఆయన ఎట్లా వేశాడో కానీ ఆ లెక్క అంతా తప్పే. 5,000 మందికి ఎన్ని దీనారాలు అంటున్నాడు ఆయన? 200 దీనారాలు. ఒక దీనారము ₹1.5 కింద ఫుట్ నోట్లో రాశాడు. అంటే దాదాపు ₹100. ₹100 రొట్టెలు 5,000 మందికి సరిపోతాయని ఆయన లెక్క వేశాడు. బట్ డెఫినెట్గా మనిషి లెక్కలు ఎప్పుడు కూడా తప్పే ఉంటాయి. రెండవది ఏంటంటే, ఈ లోక సంబంధమైన లెక్కలకి దేవుని యొక్క లెక్కలకి ఎప్పుడు సూట్ కాదు. మన లెక్కలకి దేవుని లెక్కలకి మనకు అస్సలు సూట్ కాదు. అందుకని దేవుడు ఎప్పుడు చెప్తాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు.
ఆల్వేస్ గాడ్స్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్ దాన్ అవర్ థింకింగ్. సరే, నేను లెక్కలేసి ఆయన చెప్పాడు, ఆయన అనుకుని ఉంటాడు, యేసుప్రభు శభాష్ ఎంత బాగా లెక్కలు చెప్పావు అని యేసుప్రభు అంటాడేమో అని ఆయన ఎదురు చూశాడేమో. మనుషులు అలాగే చేస్తారు చాలాసార్లు, వాళ్ళ జ్ఞానం ఉపయోగించి దేవుడు దీన్ని భలే మెచ్చుకుంటాడు అనుకుంటారు. కానీ దేవుడు మెచ్చుకునేది ఒక్కటే, నీవు ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుంటేనే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. హల్లెలూయా. నీ జ్ఞానాన్నో, నీ లెక్కలనో, లేకపోతే నీ యొక్క పరిస్థితులను నీవు ఆధారం చేసుకుంటే దేవుడికి దాంట్లో సంతోషం లేదు. కాబట్టి లెక్కలు వేదు, ప్రభువుకి అప్పచెప్పాలి. రెండవది, ఇక్కడ నాకు చాలా ఎంకరేజింగ్ ఉంది ఏంటంటే, ఆయనకు తెలుసు, హీ నోస్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. అది చాలా ఎంకరేజింగ్ మనకు కదా. ఆయనకు తెలుసు ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. అంటే యేసు ప్రభు వీళ్ళు ఆకలితో ఉండగానే యేసు ప్రభుకి మిగిలినటువంటి ఆ యొక్క 12 గంపలు యేసు ప్రభు కళ్ళ ముందు ఉన్నాయి. వాళ్ళందరూ తిని తృప్తి పొందినటువంటి ఆ యొక్క ఇన్సిడెంటు యేసు ప్రభు ముందుగానే చూడగలడు. ఆ సమస్య పరిష్కారమైన సంగతి యేసు ప్రభు చూడగలడు. కాబట్టి ఆయనకు తెలుసు ఏం చేయాలో. అయితే మనం ఏం చేయాలంటే, ప్రభా దీన్ని మీరే పరిష్కరించండి. ఇక్కడ శిష్యుడు తన మనసులోని బయట పెట్టాడు, లెక్కలేసి చెప్పాడు. ఆ తర్వాత ఆ శిష్యుడు చాలా సిగ్గుపడి ఉంటాడు డెఫినెట్గా. అరే, నేనేం ఇట్లా లెక్కలేస్తుని, అయితే యేసు ప్రభు ఇంత అద్భుతం చేశాడు, నా లెక్కలన్నీ తిక్కవని చెప్పి అనుకొని ఉంటాడు. కాబట్టి మన లెక్కలు ఎప్పుడు కూడా దేవుడు అప్రిషియేట్ చేయడు. మనం ఒక్కటి లెక్క వేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన వాక్యం ఇలాగ చెబుతుంది, నేను ఆయన వాక్య ప్రకారం నడుచుకోవాలి. హల్లెలూయా. అది సరి అయిన లెక్క. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది లేదు, దీనికి ఇంత కావాలి, దానికి ఇంత కావాలి, ఆ లెక్కలు పనికిరావు. సరే, రెండవ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూద్దాం. 8వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడు, మొదటి వాడేమో ఫిలిప్పు చెప్పాడు లెక్కలేసి, రెండవ వ్యక్తి పేతురు సహోదరైన అంద్రేయ, ఈయన సొల్యూషన్ చెబుతా ఉన్నాడు. అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇది ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. అంటే వీళ్ళు యేసుప్రభుకి ఒక రకంగా ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్తా ఉన్నారు. అంతే కదా. మొదట ఆయన చెప్పింది, రెండవ ఆయన చెప్పింది ఒకటే. 200 దినారాలు కూడా సరిపోవంటున్నాడు. ఈయన అంటున్నాడు ఉన్న రొట్టెలు ఉన్నాయి కానీ అవి ఏమాత్రం అని చెబుతా ఉన్నాడు. గమనించండి, మనుషుల యొక్క నేచర్ ఏమిటంటే, ఎప్పుడు కూడా సమస్యను గురించి ఆలోచన చేయడం, సమస్యని చాలా ఎక్కువగా ఊహించుకోవటం. ఇవి 2 మనుషులకి మానవ స్వభావం. పరిష్కారం వైపు వాళ్ళ మైండ్ పనిచేయలేదు. జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క శక్తి వైపు వాళ్ళ మైండ్ పోవడం లేదు. వాళ్ళ మైండ్ లెక్కలే. ఇంకొక ఆయనకు ఆయన చూస్తున్న విషయం చెప్తున్నాడు, 5 రొట్టెలు ఉన్నాయి, అయితే ఇవి ఏమాత్రం. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పలేదు వాళ్ళకి, వెంటనే అద్భుతం చేయలేదు. గమనించండి, ఈ గ్యాప్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దెర్ ఈజ్ ఎ టైమ్, యూ హ్యావ్ టు వెయిట్ అపాన్ గాడ్. నీ సమస్య పరిష్కారం కావడానికి నువ్వు దేవుని యొద్ద ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి కూర్చోవాలి. చేశాడు అద్భుతం ఇక్కడ దేవుడు. అయితే మొదట వారిని ప్రశ్నించాడు, వాళ్ళ యొక్క ఫెయిత్ ఏంటో వాళ్ళు తెలుసుకునేట్టుగా చేశాడు. తర్వాత వాళ్ళకి సరైన ఫెయిత్ లేదని కూడా అక్కడ మనకు స్పష్టంగా వాళ్ళ సమాధానంలో అర్థమైంది. రెండవది, ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికైండును గనుక
లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండురి. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను భోజనం పెడతానని చెప్పట్లేదు. చాలా విచిత్రం. యేసుప్రభుకి ఇన్స్ట్రక్షన్ అక్కడ ఏముందంటే, ఆయన మొదట ఏం చెప్పాడంటే, ఓకే సిట్ డౌన్ అన్నాడు. ఆ సిట్ డౌన్ అన్నప్పుడే గమనించండి, మీరు బైబిల్ బాగా చదవండి, ఇంటికి వెళ్ళి మీరు కూర్చోండి నేను రొట్టెలు పెడతానని కూడా యేసుప్రభు అక్కడ చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటి, ఓకే సిట్ డౌన్ అన్నాడు. అది మనం వేరే సువార్తలు చూస్తాం. మరి 50 మందిని 100 మందిని అక్కడ యేసుప్రభు వారిని కూర్చోబెట్టాడు, ఒక ఆర్డర్లో కూర్చోబెట్టాడు. కాబట్టి ఈ యొక్క టైం గ్యాప్లో యేసుప్రభు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, మన ఫెయిత్ని డిసిప్లైన్ ఉన్న ఫెయిత్గా ఉండాలని యేసుప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీకున్న అరాకొర ఫెయిత్తో నువ్వు బతకడం దేవునికి ఇష్టం లేదు. లేకపోతే నీ లెక్కల విశ్వాసం దేవునికి ఇష్టం లేదు. లేకపోతే నువ్వు ఆత్రపడే నీ విశ్వాసం దేవునికి ఇష్టం లేదు. దాన్ని ఆయన సరి చేస్తూ ఉన్నాడు. ఓకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇది కాదు, నీ లెక్క ఇది కాదు, నీ చూపు ఇది కాదు. ఓకే పరిష్కారం నాకు తెలుసు, నేను చేస్తాను. అయితే నువ్వు కూర్చో, ఫస్ట్ లిజన్ టు మీ, నేను చెప్పినట్టు చేయమంటున్నాడు. మరి వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి మన జీవితంలో దేవుడు పరిష్కారానికి ముందుగా మన నుంచి ఒక ప్రతిస్పందన కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు మనల్ని డిసిప్లైన్ చేయాలని కోరుతూ ఉన్నాడు. లేకపోతే ఏం ప్రయోజనం? మన విశ్వాసం డిసిప్లైన్ చేయబడకపోతే ఈ లోకంలో మనం అనుకున్నవి పొందవచ్చు, మన సమస్యలు పరిష్కారం కావచ్చు, కానీ పరలోక రాజ్యానికి చేరేటువంటి అర్హత పోగొట్టుకుంటాం. లేకపోతే ఆ యొక్క క్వాలిఫికేషన్లకి మనం ఎంటర్ కాం. కాబట్టి మన విశ్వాసం అన్నది దేవుడు సరిచేసి మనం ఈ లోకంలో ఆయన్ని వెంబడిస్తూ ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించేట్టుగా ఉండాలి నీ విశ్వాసం. ఎంతసేపు నాకు ఇది దొరికితే చాలు, ఈ పని అయిపోతే చాలు, ఈ ఉద్యోగం వస్తే చాలు, ఈ పెళ్ళి అయిపోతే చాలు, ఇలాంటిది కాదు. అన్నీ చేస్తున్నప్పుడు నువ్వు చక్కగా చేయాలి. రెండవది, నువ్వు డిసిప్లైన్ నేర్చుకోవాలి. దేవుని వాక్యానుసారమైన విశ్వాసం నీలో చోటు చేసుకోవాలి. నీ మనసానుసారమైంది కాదు, నీ లెక్కలానుసారమైంది కాదు, లేకపోతే ఇంకెవరో చెప్పినటువంటి మాటలు కాదు. నువ్వు దేవుని మాట వినాలి. కూర్చున్నప్పుడు 11వ వచనం, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు రొట్టెలు తీసుకొని ప్రార్థన చేయటం లేదు. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మామూలుగా ప్రార్థన చేయాలి కదా, ప్రభా ఈ రొట్టెలని తండ్రి మీరు 5,000 మందికి సరిపోయేట్టుగా చేయమని ప్రార్థన చేయాలి. అయితే యేసుప్రభు అక్కడ ప్రార్థన చేయట్లేదు. ఆయన రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే ఆల్రెడీ దేవుడు చేశాడు పరిష్కారం. ఆ రొట్టెలు 12 గంపలు వాళ్ళు తిని తృప్తి పొంది 12 గంపలు మిగిలేటువంటి స్థితిని దేవుడు ఎప్పుడో చేసేసాడు. అందుకొరకే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కాబట్టి నేను అనుకుంటాను, మనం ఊరికే మన సమస్యల కొరకు ప్రార్థన చేసే బదులు చేయాలి, తప్పని నేను చెప్పట్లేదు. అయితే మన విశ్వాసాన్ని, మన నడవడికను, మన ప్రవర్తనను దేవుని వాక్య ప్రకారముగా సరిచేసుకొని, దేవా నాకున్న ఈ సమస్యను నువ్వు పరిష్కరిస్తావు, అందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పగలగాలి. హల్లెలూయా. అలాంటి కాన్ఫిడెన్స్, అలాంటి ఫెయిత్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవునితో నీ ఆత్మీయ జీవితం సరిచేయబడినప్పుడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థనే కాదు, ప్రార్థన ఇంపార్టెంట్, కానీ ఆ ప్రార్థన స్థానంలో నీ ఆత్మీయ జీవితం సరిచేయబడితే
అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవు. కాబట్టి యేసు ప్రభు వారికి అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. ఇంకో సువార్తలో శిష్యుల్ని వడ్డించమన్నాడు, వాళ్ళందరూ కూడా వడ్డించారు. దానంతా చాలా డిసిప్లిన్గా యేసు ప్రభు చేశాడు. పంక్తులుగా కూర్చోబెట్టాడు. కాబట్టి వడ్డించడానికి ఇబ్బంది లేకుండా, మరి తొక్కులాడకుండా, లేకపోతే గందరగోళం లేకుండా చాలా చక్కగా యేసు ప్రభు ఆ యొక్క సమస్యని పరిష్కరిస్తూ ఉన్నాడు. మనం ఆత్రం ఎప్పుడెప్పుడు యేసుప్రభు రొట్టె ముక్కలు ఇసిరేస్తాడా, అందరికంటే ముందుగా నేను పట్టుకొని తిందామా అన్నది మనుషుల యొక్క నేచర్. అందుకని చాలామంది చచ్చిపోతుంటారు. కాబట్టి దేవుడు డిసిప్లైన్గా చేయాలనుకుంటాడు. నువ్వు అనుకున్నంత రేంజ్లో, స్పాట్లో, లేకపోతే త్వరగా అనేది కాదు. ఆయన చక్కగా వాళ్ళని కూర్చుండబెట్టి మరి ఎలా చేయాలో ఒక రకంగా నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ఈ ఇద్దరు శిష్యులు గమనించండి, ఈ ఇద్దరు శిష్యుల స్టేట్మెంట్ని యేసు ప్రభు తీసుకొని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నేర్పిస్తున్నాడు శిష్యులకి. నువ్వు అనుకున్నట్టు లెక్కలు కాదు, నువ్వు అనుకున్నట్టు తక్కువ ఉన్నదాన్ని చూడడం కాదు. మొదట ఏం చేయాలంటే చక్కగా కూర్చోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం సరిచేయబడాలి. మన మనస్సు, మన ప్రవర్తన, మన మాటలు సరిచేయబడాలి. ఆ తర్వాత మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు దేవునికి మనం చెప్పచ్చు ఏమనంటే, ప్రభా నీకు కృతజ్ఞతలు, మా సమస్య పరిష్కరిస్తున్నావని. మనం చూస్తున్నాం అల్టిమేట్గా మరి అక్కడ 12 గంపలు మిగిలినాయని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట నాకు చాలా నచ్చింది. అక్కడ ఏమంటున్నాడంటే 13వ వచనంలో, కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు. ఈ ముక్కలు ఎక్కడి నుంచి వచ్చాయంటే 5 యవల రొట్టెల నుండి వచ్చిన ఈ ముక్కలు. అంటే నేను అనుకుంటున్నాను, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, అసలు ఆ రొట్టెలు ఖర్చు కాలేదు, అవి ఉన్నాయి. దాని ముక్కలు మట్టుకే ఆ 5 యవల రొట్టెల ముక్కలు. అంటే ఆ రొట్టెల్లో నుంచి ఇంకా ముక్కలు వస్తూనే ఉన్నాయి. అంటే దేవుని యొక్క ప్రొవిజన్ ఏంటంటే, ఆయన కృప మనకు తోడుగా ఉంటే ఆయన సహాయము కంటిన్యూగా ఎప్పుడు మనకి వస్తానే ఉంటుంది. హల్లెలూయా. అది ఆగిపోదు. కాబట్టి ఆయన ఆ 5 యవల రొట్టెల ముక్కలు, వాటిలో నుంచి దేవుడు అంత పని చేశాడు. అంటే ఏంటి, 5,000 మంది తినగా మిగిలినటువంటి, ఇక్కడ ఒక శిష్యుడు అడిగిన మాట ఏంటి, ఈ 5 యవల రొట్టెలు ఏమాత్రం. ఇంకొక ఆయన అన్నాడు 200 దేనారాల రొట్టెలు కావాలి. యేసుప్రభు ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నాడు, 200 దీనారాలు అక్కర్లేదు, ఈ ఉన్నవే సరిపోయి 12 గంపలు మిగులుతాయి. అది యేసుప్రభు వాళ్ళకు తేల్చి చెప్పింది. కాబట్టి నీ జీవితంలో యేసుప్రభు యొక్క విశ్వాసంలో, సరి అయిన విశ్వాసంలోకి నువ్వు వచ్చినట్టయితే ఆయన సమస్యను చక్కగా పరిష్కరించగలడు. ఆయనకు తెలుసు ఏం చేయాలో, అది ఇంపార్టెంట్. బైబిల్లో క్లియర్గా చెప్పింది, యేసుప్రభు తాను ఏం చేయబోతాడో తెలుసు. కాబట్టి దేవునికి తెలుసు నీ సమస్యను ఎలా పరిష్కరించాలో. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఆయన చెప్పినట్టు చేస్తున్నావా లేదా అని పరిశీలించుకుంటే దేవుడు ఆ సమస్యను ఎప్పుడో పరిష్కారం చేశాడన్నటువంటి ఒక అవగాహన మనకు కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభు ఏం కోరుతున్నాడంటే, మనము ఆయన వాక్య ప్రకారము మనం లెక్కలేసుకోవాలా, మన మనస్సు ప్రకారం కాదు. లేకపోతే ఎవరో బోధకుడు చెప్పాడు, ఇలా చేస్తే, ఇలా కానుకలు పంపిస్తే ఇట్లా బాగైపోతుంది, అవన్నీ లెక్కలు, తప్పుడు లెక్కలు అవన్నీ కూడా.
లెక్క ఒకటే, నీవు దేవునికి లోబడాలి. బైబిల్ చెప్తుంది, దేవునికి ఎవరైతే లోబడతారో, యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి ఏ మేలు కూడా కొదవు కాదని బైబిల్లో చెబుతుంది. కాబట్టి మనం యేసు ప్రభు కోరినట్టుగా మనము జీవించాలి. అయితే ఆయన ఒక మాట చెప్తున్నాడు యేసు ప్రభు. చూద్దాం, అది ఏమంటున్నాడంటే 12వ వచనం, వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి యేసుప్రభు యొక్క కాన్సెప్ట్ నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఏది కూడా మనం నష్టపోయేది యేసుప్రభుకి ఇష్టం లేదు. హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా సరే నష్టపోవడం యేసుప్రభుకి ఇష్టం లేదు. నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే, ఎందుకు యేసుప్రభు అసలు బాగా అందరూ తినేశారు, తృప్తి పొందినారు, హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అందరూ చేసేది అదే పనే. అందరూ బాగా తిని తృప్తి పొందిన తర్వాత అవి ఏరుకోవాలన్నది ఎవరికి రాకపోవచ్చు. అయితే యేసుప్రభు అక్కడ శిష్యులకి నేర్పిస్తున్నాడు ఏంటంటే, ఇది నీ జీవితం, నీ సమస్యలా ఉంది, నీ లెక్కలు పక్కన పెట్టి నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీ సమస్య నేను పరిష్కరిస్తాను. అంతేకాదు లైఫ్లో నువ్వు ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే, ఏమీ నష్టపోకుండా ఇక నుండి నా జాగ్రత్త పడాలి. నువ్వు ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, మరి మీరు ఏం చేయాలో మీకు తెలుసు. మా జీవిత సమస్య పరిష్కరించడానికి ఏం చేయాలో మీకు తెలుసని మీ వాక్యం చెబుతా ఉంది. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి అన్నది కూడా మీకు బాగా తెలుసు. అంతేకాదు అక్కడ వచ్చిన వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారో కూడా మీకు తెలుసు. అయితే ప్రభా, మేము మా సమస్యను మాత్రమే చూస్తున్నాం, పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. అయితే ఈ మధ్యలో మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నానికి ఇష్టపడుతున్నారు. మేము ఎక్కడ ఉన్నామో మేము తెలుసుకోవాలని మీరు కోరుతూ ఉన్నారు. మేము ఇంకా మా లెక్కల్లోనే ఉంటే దయతో క్షమించండి. మేము ఇంకా మా కంటికి కనిపించే వాటిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటే మమ్మల్ని క్షమించండి. మీ వాక్య ప్రకారం మేము మీ సన్నిధిలో కూర్చోవడానికి సహాయం చేయండి. మరి వారానికి ఒక్కసారైనా ఒక రోజు అన్నీ పక్కన పెట్టి, ఇంటర్నెట్, ఈ లోక వ్యవహారాలు, ఈ లోక మాటలు, ఈ లోక వార్తలు, ఇవన్నీ పక్కన పెట్టి మీ సన్నిధిలో మీరు చెప్పినట్టుగా కూర్చుంటే ప్రభా మీరు అద్భుతం చేస్తారని మీ వాక్యంలో చూసాం. అలాగే మా జీవితంలో ఏమీ నష్టపోకూడదని మీరు కోరుతూ ఉన్నారు. మరి వాక్యం వింటున్నవారు ఎంతో నష్టపోతున్నారు, తెలిసి నష్టపోతున్నారు. వాళ్ళ టైం నష్టపోతున్నారు, వారి డబ్బులు, వారి జీవితం, వారి మేధస్సు అన్నీ నష్టపోతున్నారు. మేము ఏది నష్టపోకుండా ఉండాలంటే మీతో మాకు సరైన అనుబంధం కావాలి. మీరు మా కొరకు సిలువపై ప్రాణం పెట్టి తిరిగి లేచారు. అది మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని మా జీవితంలో ఏమీ నష్టపోకుండా మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి. డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. Our phone number 9440046393. Our email thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.